పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. రెండో విడతలో భారీగా ఓటింగ్ శాతం నమోదవుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు 61.11% పోలింగ్ నమోదైంది. భవానీపూర్ నియోజకవర్గంలోని సీఎం మమతా బెనర్జీ మకాం వేశారు. సర్లో భవానీపూర్ నియోజకవర్గంలో 51,000 ఓట్లను ఈసీ తొలగించింది. మరోవైపు పశ్చిమ బెంగాల్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయి. బీజేపీ టీఎంసీ కార్యకర్తల పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దీంతో ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. এবং অবসরগুলো থানায় গিয়ে যে প্রেশার ক্রিয়েট করছে শুধু আমাদের পার্টিকে টার্গেট করে যে সব তৃণমূল কংগ্রেসের এজেন্টকে গ্রেফতার করো। ব্লক প্রেসিডেন্ট আমার ইউথের ব্লক প্রেসিডেন্টকে সকালেও অ্যারেস্ট করেছিল, আমাকে রাতেও চেতলায় যেতে হয়েছিল। থানায় আমি যাইনি, বড়ই গিয়ে ছাড়িয়ে সেইভাবে বাবাই এই বাড়িতে কালকে রাত্রিবেলা বাবাই এটা এত পপুলার ছেলে এই এলাকায়, তার বাড়িতে গিয়ে সিআরপিএফ এর একদল গুন্ডা, সরি নট গুন্ডা, সিআরপিএফ ফোর্স উইদাউট স্টেট পুলিশ, উইদাউট লোকাল পুলিশ একটা। আমি কিন্তু সারা রাত দেখেছি এবং অবসরগুলো থানায় গিয়ে যে প্রেশার ক্রিয়েট করছে শুধু আমাদের পার্টিকে টার্গেট করে যে সব তৃণমূল কংগ্রেসের এজেন্টকে গ্রেফতার করো। ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తానికి పశ్చిమ బెంగాల్ రెండో దశ పోలింగ్ నడుస్తోంది. సో ఈ పోలింగ్ నిజానికి చాలా కీలకమైనటువంటి ఘట్టం అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ మమతా బెనర్జీని గట్టెక్కించేది ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి అంటే ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఈ రెండో దశ ఎన్నికలు. సో ఇదే ప్రధానంగా ఈ ఎన్నికల రూపును మార్చేటువంటి ఎన్నికలు అని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో సో ప్రస్తుతానికి ఇప్పటివరకు కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నడిచింది. బీజేపీ వర్సెస్ టీఎంసీ లాంటి పోటాపోటీ వాతావరణం నడిచింది. అటు భవానీపూర్ నుంచి సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. అదే స్థానం నుంచి సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి. సో ఇందాక సువేందు అధికారి అక్కడికి వచ్చినప్పుడు చోర్ చోర్ అంటూ కూడా బంగ్లాదేశ్లో నినాదాలు పశ్చిమ బెంగాల్లో నినాదాలు వచ్చాయి. సో అక్కడ బెంగాలీ సెంటిమెంట్ దిశగా నినాదాలు చేస్తూ అక్కడ ఒక పోటాపోటీ వాతావరణం అయితే నడుస్తోంది. సో ఇప్పటి వరకు పర్సెంటేజ్ చూసుకుంటే కనుక గత గంట క్రితం 1 గంట వరకు చూసుకుంటే కనుక 61.11% ఓటింగ్ నమోదైంది. సో ప్రస్తుతానికి రెండవ దశలో 142 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సో జరుగుతున్నటువంటి క్రమంలో 1 గంట వరకు చూసుకుంటే కనుక 61% పోలింగ్ నమోదైంది. సో అక్కడక్కడ ఈవీఎంలకు సంబంధించినటువంటి ట్యాంపరింగ్ కానీ లేదంటే హింసాత్మకమైనటువంటి ఘర్షణలు కానీ కొన్ని రెచ్చగొట్టేటువంటి నినాదాలు కూడా జరుగుతున్నాయి ఉదయం నుంచి కూడా. బట్ ఎక్కడికక్కడ పోలీసు భద్రతా బలగాలు అక్కడ ఇప్పటికే ఎక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకోవడానికి మాత్రం అటు కేంద్ర బృందాలు కూడా ఇప్పటికీ రావడం జరిగింది. అటు డైమండ్ హార్బ్లో ఉన్నటువంటి ఫాల్తాలో ఈవీఎంను అక్కడున్నటువంటి అడ్డుకున్నారు, ప్రతిపక్ష నాయకులు అడ్డుకున్నారంటూ కూడా అంటే టీఎంసీ నాయకులు అడ్డుకున్నారంటూ కూడా భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. సో ఈవీఎంల పైన అక్కడ ఎట్లాంటి కలర్ల టేపులు ఉన్నా కానీ ఖచ్చితంగా ఫిర్యాదు చేయాలంటూ కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశించడం జరిగింది. సో అక్కడ కొన్ని టేపులు కలర్లు ఉంటున్న ఈవీఎంల పైన అన్నది కూడా ప్రధానమైనటువంటి చర్చ బలంగా నడుస్తుంది. సో కొన్ని ప్రాంతాల్లో లాఠీ చార్జ్ కూడా జరుగుతోంది. సో దక్షిణ 24 పరగణాల్లో కూడా ఓటింగ్ పర్సెంటేజ్ కొంత ఆందోళన కలిగిస్తోంది, కొంత గందరగోళమే కలిగిస్తోంది. టీఎంసీ నాయకుల్ని అందరినీ కూడా గూండాలుగా చిత్రీకరిస్తూ బీజేపీ నాయకులు నినాదాలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి వికాస్ సర్దార్ చేస్తున్నటువంటి కామెంట్స్ ఏంటంటే అక్కడ కొంతమంది బీజేపీ నాయకుల కార్లను ధ్వంసం చేస్తున్నారు అన్నటువంటి ఆ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఆ విజువల్స్ కూడా నిజానికి కనిపిస్తున్నాయి. అంటే ఒక గొడవ లాంటి టీఎంసీ వర్సెస్ బీజేపీ లాంటి యుద్ధ వాతావరణం ప్రస్తుతానికైతే కనిపిస్తోంది. అయితే ఇదే అంటే ఈ 142 స్థానాల్లో ఇప్పుడు జరగబోయే రెండో దశ ఎన్నికల్లో 2021లో చూసుకుంటే కనుక ఇక్కడ టీఎంసీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. ఆల్మోస్ట్ 142 స్థానాల్లో 123 స్థానాలను గెలుచుకుంది.
అండ్ ఏప్రిల్ 23 జరిగినటువంటి ఎన్నికల్లో 152 స్థానాల్లో మొదటి దశ పోలింగ్ జరిగితే దాంట్లో 93% పోలింగ్ నమోదైంది. సో ఈ 93% పోలింగ్ మొదటి దశలో జరిగితే ఇప్పటికీ 61%కు పైగా పోలింగ్ నమోదైంది. సో దీని తర్వాత అంటే సాయంత్రానికి 1 గంట వరకు 61% అంటే దరిదాపు ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 90% రీచ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ ఈ ఎన్నికలు అంటే ఒకవైపు ఎన్నికలు జరుగుతుంటేనే అటు ప్రధానమంత్రి ప్రస్తుతానికి కాశీలో ఉన్నారు. సో ఇప్పటికే ఒక 14 పుణ్యక్షేత్రాలను ఉదయం నుంచి కూడా సందర్శిస్తున్నారు. సో కాశీలో ఆయన కాశీలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన దృష్టి పెట్టారు. సో బెంగాల్లో ఖచ్చితంగా గెలుస్తామన్నటువంటి ధీమాను భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు చూసుకుంటే కనుక అంటే ఈ స్థాయిలో పశ్చిమ బెంగాల్లో ఎన్నికల పోలింగ్ జరగడం మాత్రం చాలా ఒక రికార్డ్ అని చెప్పాలి. ఎందుకంటే సర్ప్రక్షాలను లక్షలాది ఓట్లను తీసేసిన తర్వాత ఈసారి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఎన్నికల్లో టీఎంసీకి ఎంతవరకు గెలుపు అవకాశాలు ఉంటాయి, భారతీయ జనతా పార్టీకి ఎంతవరకు గెలుపు అవకాశాలు ఉంటాయి అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ద ఫస్ట్ ఫేజ్లో 91% ఓటింగ్ నమోదైంది. అండ్ గతంలో చూసుకుంటే 83% ఉంది. ఆ తర్వాత మొత్తానికి 76 అంతే 1982 నుంచి 2021 చూసుకుంటే కనుక 76 నుంచి పైగా వచ్చి 81%కే ఆగిపోయిందే తప్ప ఏ రోజు కూడా 85 కూడా దాటినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో మొదటి ఫేజ్లోనే 93% దాటింది. సో ఈ రోజు సాయంత్రానికి అంటే 61% పూర్తయితే సాయంత్రానికి కూడా 90% జరిగేటువంటి అవకాశం ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఈసారి ఎక్కువగా మహిళలే కనిపిస్తున్నారు ఇక్కడ చూసిన పోలింగ్ బూతుల్లో. సో ఆ మహిళా ఓట్లపైనే ఎక్కువ అవకాశాలు అయితే అంటే ఎక్కువగా హోప్స్ మాత్రం పెట్టుకున్నది స్పష్టంగా కనిపిస్తోంది. సో చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. ఇప్పటివరకు అయితే ఎక్కడ టీఎంసీ ఖచ్చితంగా గెలుపు ధీమాని అయితే వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే ఈ బెల్ట్ మొత్తం కూడా టీఎంసీకి ఎక్కువ బలమైనటువంటి ప్రాంతం. ఇక్కడ చికెన్ నెక్ కూడా కీలకమైనటువంటి ప్రాంతాలని చెప్పాలి. అంటే బార్డర్కి దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యంలో. బట్ చూడాలి సాయంత్రం వరకు ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. 1 గంట వరకు అయితే కనుక సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం 61.11% పోలింగ్ నమోదైంది. సో 142 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నడుస్తోంది. సో సాయంత్రం వరకు ఇంకా ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో చూడాలి. శాలిని. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.